హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండి. ఈరోజైతే మనము వెజిటేబుల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి. సో మనము సాంబార్కు సంబంధించి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకోవాలండి. అన్ని రకాల వెజిటేబుల్స్, చింతపండు నానబెట్టుకోవాలి. దాంతోపాటు పప్పు కూడా నానబెట్టుకున్నామంటే మనకు ఫాస్ట్గా ఉడుకుతుందండి. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో పోపు దినుసులు అన్నీ వేసుకొని, ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలలో మనకు సాల్ట్ వేసుకున్నామంటే ఫాస్ట్గా మనకు టమాటా అనేది మెత్తబడుతుందండి. దాని తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులోనే కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని అయితే అందులో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు ఉడకపెట్టుకోవాలండి. మనకు సాంబార్కి కావాల్సిన వాటరు అందులో యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు నేనైతే ముందుగానే వెజిటేబుల్స్ ఉడకపెట్టుకున్నాను కదా, సో బెండకాయ త్వరగా ఉడుకుతుంది కాబట్టి బెండకాయనైతే ఇప్పుడు వేసానండి. బెండకాయ కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. బాగా దాంట్లోనే మనకు రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకోండి. అలా దాన్ని బాగా ఉడకనియాలండి. మళ్ళీ కాసేపు ఒక 5 to 10 మినిట్స్. ఎందుకంటే నేను కంప్లీట్గా బాయిల్ చేయలేదు వెజిటేబుల్స్. ఒక 75% అనేది బాయిల్ చేశానండి. అంటే కూర త్వరగా రెడీ అవ్వాలని. సో అది ఉడికేలోపు నా ఛానల్ని అయితే మీరు అందరూ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ముందు ముందు మరిన్ని వీడియోస్ చేయాలని నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు అలా అది సాంబార్ అనేది మనకు బాయిల్ అవుతూ ఉంది కదా, అలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం అన్నీ చెక్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు. సో దాంట్లోనే మనము ఇంకా సాంబార్ పొడి అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. సాంబార్ పొడి వేసుకొని కలుపుకొని ఒకసారి ఫైనల్గా టేస్ట్ అనేది చూసుకోవాలండి. ఇంకా దింపే ముందు మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచి మనం దింపుకోవాలండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి అందరూ కూడా. సో స్టార్టింగ్ కదా, నేను ట్రై చేస్తున్నానండి ది బెస్ట్ ఇవ్వడానికే. సో మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్తానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.